పెద్ద స్థాయి నుంచి ఎదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోయే విధంగా మరి ఆయన ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. ఆయన నాకు ప్రాణరక్షణ కల్పించండి అని నిరాకరించిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికి తెలుసు. అలాంటి ఎవరైనా సరే ఒక తల్లికి తండ్రికి పుట్టినట్టే లెక్క. కాబట్టి అలాంటివన్నీ కూడా ఆలోచన చేసి మాట్లాడండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆశయాలు మాట్లాడతాం. ఎవరికి భయపడింది లేదు. ఒకవేళ నేను డబ్బు తీసుకున్న నా స్పీకర్ కూడా లేదు. కొట్టే నా స్పీకర్ మీరందరూ డబ్బు పట్టుకే నా ఇంటికి వచ్చారు. మీరు ప్రతిదానికి విమర్శిస్తూ ఉంటే నేను కూడా ఇలాగే మాట్లాడవలసి వస్తుంది. ఎవరికైనా నేను కూడా నా పాత జీవితంలో మీకు తెలుసు 100 మంది వస్తే నేను ఏనాడు లెక్క చేయలేదు. నన్ను కూడా చంపేయలేదు సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు నేను లెక్క చేయలే. కానీ ఈ రోజు అసలు లెక్క చేయను. ఎందుకంటే నేను 12 నెలలు ఓపిక పట్టాను. ఈ కాన్ఫరెన్స్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాను. అన్నయ్య తమ్ముడని కలిపి వెళ్ళాలనుకున్నాను. ఎక్కడ దానికి స్థానం లేదు. ఈర్షా దేవతలతో రగిలిపోతాను.